చదువు కోసమో, ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో దేశం కాని దేశం వెళ్ళావు. అక్కడికి వెళ్ళినప్పుడు చేతనైతే దేశం పరువు కాపాడు, నీ కుటుంబం పరువు కాపాడు, నీ బంధుమిత్రుల పరువు కాపాడు. మావాడు అమెరికాలో ఉన్నాడు, మావాడు కెనడాలో ఉన్నాడు, మావాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అక్కడ మీరు చేసే చేష్టలు ఆ తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుంటే పరువు పోతోంది. మీకే కాదు, మీ కుటుంబానికే కాదు, ఈ దేశానికి కూడా. అమెరికాలో మన వాళ్ళనే బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి వాళ్ళని గురించి మన వాళ్ళే పట్టుకుని మొన్ననే వీడియోలు రిలీజ్ చేస్తే ఆ ఎదవల్ని చూసి ఏమనుకోవాలి? మన వాళ్ళనే బ్లాక్మెయిల్ చేశారన్నటువంటి చూస్తే. అట్లాగే జర్మనీ లాంటి చోట్లన వ్యభిచారానికి అలవాటు పడిపోతున్నారు మన అబ్బాయిలు, మన అమ్మాయిలు అంటే ఎంత బాధపడాలి? అట్లాగే అక్రమంగా చొరబాటుదారులుగా విదేశాలకు వెళ్ళి అక్కడ తప్పుడు పనులు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? కెనడాలో ఇప్పుడు తాజాగా ఒక విషయాన్ని తేల్చింది కెనడా ప్రభుత్వం. ఏంటంటే 20,000 మంది భారత విద్యార్థులు అక్కడికి వెళ్ళారంట చదువుకోవడానికని, కానీ వాళ్ళు కాలేజీల్లో చేరలేదంట. ఇప్పుడు అనేక దేశాలు ఇదే నడుస్తుంది. బ్రిటన్లో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఏ దేశాల్లోనైనా సరే చదువుకోవడానికని వెళ్తున్నటువంటి వాళ్ళు అయితే చదువులు డుమ్మాల మీద డుమ్మాలు కొడుతూ అక్కడే ఉండి ఈ ఎక్స్ట్రా పనులు అంటే పబ్బుల్లో పనిచేయడమా, బార్లలో పనిచేయడమా, షాపింగ్ మాల్స్లో పనిచేయడమా అట్లాగా చేసి అక్కడ ఏదో డాలర్లు సంపాదించుకుని అక్కడ మేము ఈ దేశంలో ఉన్నామని చివరికి చేస్తుంది. అక్కడ ఏంటంటే మరుగుదొడ్లు కడగడాల దగ్గర నుంచి షాపుల్లో గుమస్తాల ఉద్యోగాలు. అదే ఇండియాలో చేయడానికి ఫీలింగ్. అక్కడ చేస్తే గొప్ప, ఇండియాలో చేస్తే తక్కువ డబ్బులు, అక్కడ చేస్తే ఎక్కువ డబ్బులు. కానీ ఆ దేశంలో ఖర్చులు రీత్యా చూస్తే అక్కడ అంతే కదా బేసిక్గా. రెండవది, అక్కడ చివరికి ఆయా దేశాలు ఎట్లా ఫీల్ అవుతున్నాయి? ఇప్పుడు మనోళ్ళు చదువుకోవడానికి వెళ్ళరు, మనోళ్ళు సెటిల్ అవ్వడానికి వెళ్ళరు. ఇట్లాంటిది వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు, ఇది వాళ్ళ ఉపాధి అవకాశం. అక్కడ వాళ్ళది మనం దోచుకుంటున్నాం అన్నటువంటి ఫీలింగ్తో భారతీయుల మీద నెగిటివ్ పెంచుకునేటటువంటి పరిస్థితి పెరుగుతోంది. ఇది గమనించుకోవాల్సి ఉంది.